ఆచార్య ప్రబోధానంద యోగీశ్వర్ల వారికి, జగద్గురువైన శ్రీకృష్ణ భగవంతునికి నమస్కరించుకుంటూ త్రైత సిద్ధాంత భగవద్గీతలోని 42వ శ్లోకం గురించి వివరించి తెలుసుకుందాం. అథవా యోగినామేవ కులే భవతి ధీమతాం ఏతద్ధి దుర్లభతరం లోకే జన్మ యదీదృశం. ఈ శ్లోకము జీవాత్మ గురించి తెలియచేశారు. భావము: అట్లు కాకుండా ధీమంతులైన యోగుల వంశములోనైనా పుట్టును. అట్టి లోకపు జన్మ పొందుట ఎంతో దుర్లభము కదా. వివరము: యోగ సాధకుడు జ్ఞానపరుల ఇండల్లో పుట్టునని చెప్పుకున్నాము. అట్లు కాకపోతే యోగ పరుల ఇండ్లలోనైనా పుట్టవచ్చునని కూడా భగవంతుడు తెలియచేశాడు. భూమి మీద ఆధ్యాత్మికతతో సంబంధం ఉన్నవారు, ఆత్మ జ్ఞానము తెలిసిన జ్ఞానులు మరియు తెలిసినది సాధించిన యోగులు కలరు. అట్టి జ్ఞానులు యోగుల వద్దనే యోగ భ్రష్టుడు పుట్టుట వలన తిరిగి యోగము సాధించుటకు వీలగును. పుట్టిన ఇంటిలో ప్రస్తుతము యోగులు ఉండవచ్చును, లేక 2-3 తరముల కిందనైనా ఉండవచ్చును. అందువలన శ్లోకములో యోగినామేవకు లేభవతే అని అన్నారు. దానికి యోగులకు సంబంధించిన వంశమందుననే అర్థము కలదు. అందరికీ నమస్కారం.